తీయ తీయగనే పంచుతుంది ఎవరో. నిన్న మొన్నటిదాకా అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ అమ్మా నాన్నల సంతోషం కోసమైనా ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నానక్క. కానీ మధ్యలో ఇంకెవరో వచ్చి ఈ పెళ్ళాపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవాలని అందుకే ఆ లాయర్కి జరిగిందంతా చెప్పాను. ఇదేంటే కొత్తగా వీడెవడే? ఈ విషయం తెలిసాక ఆ లాయర్ ఏమన్నాడు? కంగారు పడ్డా, భయపడ్డా, మామూలుగానే ఉన్నాడా? చాలా లైట్గా తీసుకున్నాడక్క. కేసు ఓడిపోయిన ఏ క్లయింటో కసి తీర్చుకోవడానికి లాంటి ట్రై చేస్తున్నాడు అన్నాడు. అసలు అది పట్టించుకోవాల్సిన విషయమే కాదన్నట్టు మాట్లాడాడు. నువ్వు చెప్పగానే షాక్ అవ్వడం గాని తడబడ్డం గాని ఇదేమీ జరగలేదా? లేదు, అతని మొహంలో అలాంటి టెన్షన్ ఏం కనిపించలేదు. అయితే అతను చెప్పింది నిజమై ఉండొచ్చే. అతని మూలంగా శిక్ష పడ్డ వాళ్ళెవరో ఈ ఫోన్ చేసి ఉండొచ్చు. సరే సరే, నువ్వింకేం అనుమానాలు పెట్టుకోకు. డబ్బు కోసం మీ బావకి విడాకుల విషయంలో సాయం చేస్తున్నాడు తప్ప మిగతా విషయంలో అతనంత దుర్మార్గుడని నేను అనుకోవడం లేదే. నువ్వు కూడా సీరియస్గా తీసుకోకే. అక్క పెళ్లి ఎన్నో గొడవల మధ్య జరిగింది. నా పెళ్లి నాకే తెలియకుండా జరిగిపోయింది. మా ఇద్దరికి పెళ్ళంటే సహజంగా అమ్మాయిల్లో కలిగే సంతోషం తెలీదే. కానీ నీకలా కాదు. ఇలాంటి డిస్టర్బెన్స్ ని పట్టించుకోకుండా నువ్వు సంతోషంగా ఉండు. అతను లాయర్ అన్న సంగతి మర్చిపోయి నీ కాబోయే భర్తగా మాత్రమే చూడటం నువ్వు అలవాటు చేసుకో, సరేనా? నేను అదే అనుకుంటున్నానక్క. కానీ కట్నం లేకుండా చేసుకుంటాననగానే ఎగిరి గంతేసి ఒప్పుకున్నారు తప్ప వాడెలాంటి వాడనేది ఎంక్వైరీ చేయాలన్న ఆలోచనే రాలేదా? నిన్నటిదాకా నాకు అల్లుడే దేవుడు అనుకున్నాను. కాదని ఎవడో అంటున్నాడు. ఆ మాటలు నమ్మొద్దని వరూధిని చెప్తోంది. అల్లుడు మంచివాడేనని నా మనసుకు తెలుస్తోంది. అన్నీ తెలిసినవాడని నీ మీద భారం వేసి మనసులో ఉన్న భయాన్ని వదిలేస్తున్నాను. ఈ పెళ్లి ఏ గొడవలు లేకుండా జరగాలి. నా కూతురు అల్లుడు సుఖంగా సంతోషంగా కాపురం చేసుకోవాలి. ఏందయ్యా, ఏమైంది? ఇంత రాత్రిపూట దేవుడికి దండం పెట్టుకుంటున్నావేంటి? దేని గురించి? అల్లుడు మంచివాడు కాదనే విషయం ఎవరో ఫోన్ చేశారని చెప్తే ఇది కూడా కంగారు పడుతుంది. ఆ కుబేరుతో చెప్పి నా కూతురు పెళ్లికి అప్పు ఇప్పించమని అడుగుతున్నాను. ఆయన కూడా అప్పు చేసే కదా కళ్యాణం చేసుకున్నాడు. మతిగాని పోయిందా ఏంటి? లేకపోతే ఏమిటి? కూతురు పెళ్లి పెట్టుకున్నాక ఏ తండ్రికైనా కంటి మీద కొనుక్కుంటుందా? పెళ్లి సవ్యంగా జరగాలని కోరుకుంటున్నాను. అది తప్పేనా? పవళింపు సేవయ్యాక నువ్వు నిద్రలేపి అర్ధరాత్రి సుప్రభాతం పాడుతుంటే తప్పే. మిమ్మల్ని పొరపాటున నిద్రలేపితే ఇంతెత్తున ఎగిరి పడతారుగా. ఆయనకి మాత్రం కోపం రాదా ఏంటి? వచ్చి పడుకోవయ్యా. పిచ్చిదానా, పవళింపు సేవలు సుప్రభాత సేవలు అన్నీ మన తృప్తి కోసమేనే. దేవుడే నిద్రపోతే ఈ సృష్టే లేదు. ఇక భారం అంతా అయిందే. పొద్దున్న పని భారం అంతా నీదే. వచ్చి పడుకోవయ్యా.
నాన్నకెందుకు నిద్ర పట్టలేదో అర్థమైందిగా. నువ్వు సంతోషంగా ఉంటే ఆయన అన్నీ మర్చిపోతారు, అవునా? కాబట్టి నువ్వన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండవే. పడుకో, పద. రా. ముసలిదేంటి ఎలా కూర్చుంది? దీన్ని రాత్రి ఎవరో కుమ్మేసినట్టున్నారు. బాగా అయింది. అమ్మమ్మ, ఇంకా ఎంతసేపు ఆ దుప్పటి ముందే కూర్చుంటావు? అసలు ఏం కుట్టిందని అంతలా అరిచొచ్చావు? ఈ దుప్పటి ముట్టిందని. దుప్పటి ముట్టుకుంటే ఏమవుతుందమ్మమ్మా? నీకు తెలీదు. ఇదే సాక్ష్యం, ఇదే ఆధారం. ఒరే పార్థు, కుక్కలకు ఫోన్ చేయరా. ఏంటి అందరూ నా వైపు జాలిగా చూస్తున్నారు? నీ తలకు అంత బలమైన దెబ్బ తగిలిందా చేజవా? మొహం మాత్రమే పచ్చడైందనుకున్నావే, నీ మెదడు కూడా చిట్లిందని ఇప్పుడే తెలిసింది. ఎలా తెలిసింది? నువ్వు డాక్టర్కి ఫోన్ చేయమన్నా బదులు కుక్కలకి ఫోన్ చేయమన్నావు కదా, అప్పుడే గుర్తించాం. మనుషులకు కుక్కలకు తేడా తెలియని పిచ్చివాళ్ళు మనుషులను చూసినప్పుడల్లా కుక్కల్లా మరుగుతారు, కుక్కల్ని చూసినప్పుడల్లా మనుషుల్ని పిలిచినట్టు పిలుస్తారు. నీ బొంద! నాకే పిచ్చి పట్టింది అనుకున్నారా? మీ మొహాలు మండ. నాకే పిచ్చి లేదు. నేను పిలవమన్నది దొంగలను పట్టే పోలీస్ కుక్కల్ని. ఆ కుక్కల్ని రప్పిస్తే దుప్పటి వాసన పసిగట్టి ఆ దొంగదాన్ని ఇక్కడ బరబరాలు అక్కుచ్చి పడేస్తాయి. నీ మొహం, దొంగల కన్నా ఎక్కువసేపు నువ్వే ఆ దుప్పటిని ముసుగేసుకుని చచ్చావు. నువ్వు పిలిపించిన కుక్కలు నీ పిక్కలే పట్టి పీకి నాన్ వెజ్ అంకుని నంచుకుంటాయి. ఎన్ని సినిమాల్లో చూడడం లేదు, కుక్కలు దొంగల్ని పట్టుకుంటాయి. ముందు నువ్వు ఫోన్ చెయ్యి. కుక్కలతో పాటు ఫోటోలు వేలు ముద్రలు తీసుకునే వాళ్ళు వస్తారే, వాళ్ళు ఆ మైగాడ్ సిక్కలు కూడా పిలిపించండి. ఏంటి జేజవ్వ ఇది? ఆ దొంగ ఎంత మంచి దొంగ కాకపోతే మన దగ్గర నుంచి ఏమీ దోచుకోకుండా తన దుప్పటే ఇక్కడ పడేసిపోతుంది. ఏమైనా వస్తువులు పోయింటే పోలీస్ కేసు పెట్టిన అర్థం ఉంటుంది. నువ్వెన్నన్నా చెప్తావు నాయనా. ఆ దొంగ జీవిత చరిత్ర అంతా తెలిసినట్టు బాగానే వెనకేసుకొస్తున్నావే. దెబ్బలు తగిలింది నాకా నీకా? కొట్టించింది దొంగ కాదు కదా నానమ్మ. మరి కొట్టించింది మాత్రం దొంగే కదా నాయనా. అమ్మమ్మ పోనీలే, అబ్బాయి చెప్పినట్టు మన వస్తువులేం పోలేదుగా, ఇంకెందుకొచ్చింది గొడవ? నీకు తెలీదే, నీకు అస్సలు తెలీదు. ఓ దొంగ ఎంత తెలివిగా నన్ను ఇరికించి కుమ్మించిందో నాకు మాత్రమే తెలుసు. నేను కూడా అంతే తెలివితేటలతో దాన్ని కనిపెట్టి పోలీసులతో కుమ్మించేదాకా నిద్రపోను. కుక్కలు రావాలి, ఆ సిక్కులు రావాలి. ఎవరు వచ్చినట్టున్నారు? ఎవరో వచ్చినట్టున్నారు. ఏంటమ్మమ్మా అంత చిన్న విషయాన్ని అంత పెద్ద చేస్తున్నావు? పార్థు గడికి చిరాకు తెప్పిస్తున్నావు. ఓసే పిచ్చిదానా, రాత్రి ముసుగేసుకొచ్చింది దొంగ కాదే. దొంగ కాదా మరి? కావ్య. కావ్య? అది ఇక్కడికి ఎందుకు వచ్చిందమ్మమ్మా? అయ్యా, ఇంకెందుకు వస్తుంది? ఆ గడ్డపొడి గదిలో దూరింది. పెళ్లికి ముందే శోభనం జరిగిందే పిచ్చి మొహమా. చిచి, మరీ అంత బరి తెగించిందా?
నేను దాన్ని చూసి కావాలని అందరికీ తెలిసేలా దొంగ దొంగ నడిస్తే అది నాకు గతి పట్టించిపోయింది. ఎంత పొగరు దానికి! తప్పు చేసింది కాగా పైగా నిన్ను కొట్టిస్తుందా? ఎక్కడో చోట అడ్డంగా దొరక్కపోతుందా? ఇద్దరం కలిసి దాని అంతు చూద్దాం. అమ్మమ్మ, నువ్వేం బాధపడకే. నొప్పిగా ఉందా? బాబు, నీళ్ళు అవి బాగానే వస్తున్నాయా? నీళ్ళేంటండి, ఇక్కడ కన్నీళ్లు కూడా బాగా వస్తున్నాయి. కన్నీళ్ళ? అయ్యో అయ్యో, ఏమైంది? పెద్దవాడి ముఖం ఎలా అయిపోయిందేంటి? రోడ్లో తలదూర్చి రోకల పడితో నన్ను నేనే దంచుకున్నాను. రాత్రి ఇంట్లో ఆడదొంగ దూరిందిలేండి. అవునా? ఏమన్నా ఎత్తుకెళ్ళిందా బాబు? అబ్బే, ఏమీ పోలేదండి. మీరండి, ఆకలి దంచేస్తుంది. మా అందరికి టిఫిన్ వడ్డించండి. పిన్ని బాబాయ్, మీరంతా రండి రండి. నువ్వు తిన్న తిండి చాలేవే. పదండి పదండి. అరే, మా దుప్పటి ఇక్కడుందేంటి? ఏంటేంటి, ఈ దుప్పటి మీద? అంటే ఆ ఇంటి నుంచి ఎవరో దుప్పటి ముసిగేసుకుని ఈ ఇంటికి వచ్చారా? ఇది కావ్య చేసిన ఘనకార్యంలో ఉన్నట్టుంది. ఇప్పుడు ఏమన్నారు? నేనేమన్నాను? నువ్వే అన్నావు ఇది మీ ఇంటి దుప్పటి అని. భలే వారే, మా ఇంట్లో దుప్పటి అనలేదు. మా ఇంట్లో కూడా ఇలాంటి దుప్పటి ఉందని చెప్పాను. జేజవ్వా, ఆ దొంగ మీ తల మీద అంత గట్టిగా బాధిపోయిందా? అయ్యా, ఎంత మాయా ఎంత మాయా! ఇప్పటికిప్పుడే మాట మార్చేసావు కదే. చీచి, నేను మాట మార్చడం ఏంటి? నిజంగానే మీరే ఏదేదో మాట్లాడుతున్నారు జజవ్వా. వెదవ దుప్పటి కోసం నేను అంత కకృతి పడతాననుకుంటున్నారా? కావాలంటే మీరే ఉంచేసుకోండి. మా ఇంట్లో ఇంతకంటే మంచివే ఉన్నాయి. ఇంతకీ మీకు టిఫిన్ పెట్టమంటారా వద్దంటారా? తెచ్చారులే పిండి వంటలు. ఏం వంటలో ఏంటో. రాత్రి కూడా ఉల్లిపాయంత అన్నం, వెల్లుల్లిపాయంత కూర, చెంచాటు రసం తెచ్చారు. దానికే 4 సార్లు బాత్రూమ్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. నీకు మా కావ్య మంచి సస్తే చేసిపోయింది. ఉప్మా, పెసరట్టు, మినపగారెలు, లడ్డూలు, అరిసెలు ఇవన్నీ తెచ్చాం. మీకు వద్దంటే సరే జజవా. ఆగాగు, ఇవన్నీ తెచ్చినట్టు ముందే ఎందుకు చెప్పలేదు? ఎంతైనా పిండి వంటలు సప్లై చేసే కుటుంబం కదా, అలవాటైన పని బాగానే చేసుంటారులే. వెళ్ళి తీసుకురా తీసుకురా. సరే, తెస్తాను. తినండి జజవా. మీరు కూడా తినే అత్తగారు. మావయ్య గారు, ఇక్కడ వేయమంటారేవి? ఒక్కటి వేసుకోండి. ఇక్కడ వేయమంటారేవి? ఒక్కటి వేసుకోండి. ఈ కొద్దు మావయ్య గారు. ఒక్కటి వేసుకోండి. తినండి అత్తయ్య. నందు నీకేమైనా కావాలా? గోదావరి, చేతులు కట్టుకోవడానికి నీళ్ళు వెళ్తున్నాయ్యా. పేపర్ నాప్కిన్స్ తీసుకో. పదవయ్యా పద. బాబు, చెయ్యి ముందుకు పట్టు. చాలతయ్యా. పట్టు బాబు. ఏంటండి ఇది? ఓరు వీడు దుంపదేగా. విడాకులు తీసుకోపోతే ఇలాంటి పనులేంటి చండాలంగా. నేడు కురిసేనులే, ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని, ఆ
పాలల్లో ఏదో ధాతు పుష్టి కలిపినట్టు కావ్య టిఫిన్లో కూడా ఏదైనా కలిపిందా? ఈ జడ పదార్థం ఏంటి నన్ను లాక్కొచ్చాడు? ఆ, ఏంటండి, ఏం కావాలి మీకు? రాత్రి ఆ, రాత్రి నేను కల్లోకి వచ్చానా? నీ మొహం, ఈ ఇంటికి దుప్పుడు ముసుగేసుకొచ్చింది నువ్వే కదూ? ఏంటి? నాకు తెలిసే ఈ రహస్య గూఢచారి 116 పనులు నీకు తప్ప ఏ దొంగకి తెలియవని. రాత్రి ఆ దొంగ జయజీవితో పాటు మీ తల మీద కూడా బాధిసిపోయిందా? ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఏయ్, బుకాయించుకో. మీ ఇంట్లో దుప్పటి ఈ ఇంట్లో ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. నిజం చెప్పు, నువ్వే కదా ఇంటికి వచ్చింది? మీకేమైనా మెంటలా? నీళ్లు లేని బావి దగ్గరికి ఎవరైనా కుండ పట్టుకొని వస్తారా? సరసమే తెలియని మొగుడు దగ్గరికి ఏ పిల్లవైనా ముసుగేసుకొని మరీ వస్తుందా? చిచి, నోర్మోయ్. డర్టీ డర్టీ కంపారిజన్తో నువ్వును మర్యాదగా ఒప్పుకో. అసలు నేనెందుకు వస్తానండి? అడగడానికైనా అర్థం ఉండాలి, నిలదీయడానికైనా లాజిక్ ఉండాలి. దుప్పటి ఉంది కదా, అంతకన్నా లాజిక్ ఏం కావాలి? ఎహె, దుప్పటి కాదు, కారణం కావాలి. అసలు ఎందుకండి నేను మీ దగ్గరికి ముసుగేసుకొని వస్తాను? ముసుగు తీస్తేనే ఇక్కడ రియాక్షన్ ఉండదు, పైగా ముసుగేసుకొని మరీ వస్తారట. అందుకే వచ్చుంటావే. ఆ రోజు పాలలో ఏదో కలిపి నన్ను వశపరుచుకోవాలని చూసావు. అది కుదరకపోయేసరికి ఈసారి ఇంకేదో మత్తు మందు పట్టుకొచ్చుంటావు. అసలు ఏమనుకుంటున్నారండి మీరు నా గురించి? అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నారా? ఈ సంవత్సరం మొత్తం వెనక్కి తిరిగి చూసుకోండి. నేను మీ మనసు గెలుచుకోవడానికే చూశాను తప్ప నేను మీ శరీరాన్ని ఎప్పుడూ కోరుకోలేదండి. సరదాగా ఏడిపిస్తూనే నాలో నేనే ఏడ్చాను తప్ప ఏనాడు బజార్ దానిలా బిహేవ్ చేయలేదు. మొన్న కూడా మీరు ఇదే మాట నోరుజారారు. నాకు కావాల్సింది మీ భార్యగా మీ ఇంట్లో స్థానం అండి. అంతకు మించి ప్రస్తుతానికి నాకు ఎలాంటి కోరికలు లేవు, ఆశలు లేవు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆ పాలు తాగేసి మీ అంతటి మీరు నా దగ్గరకు వచ్చినా నేను భయంతో అరిచాను తప్ప అవకాశం దొరికింది కదా అని లొంగిపోలేదు.